మరియు HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. ఐడ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితుడు బాలచంద్ర శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, సాధారణంగా ఇంట్లో మనం అన్ని దేవుని చిత్రపటాలు, విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. అయితే చాలా మంది రాధాకృష్ణుల చిత్రాలు కూడా చాలా అందంగా టేబుల్లోను, ఆఫీస్ డెస్కుల మీద చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. కీ చైన్స్ కూడా రాధాకృష్ణులు పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఇంట్లో అనేది రాధాకృష్ణుల చిత్రపటం అనేది మనం పెట్టుకోవచ్చా గురుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు జనాలందరూ కూడా అక్కడ చనిపోయిన వాళ్ళు కొంతమంది భీకరంగా ఉన్నటువంటిది ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోరు. రావణాసురుడు, అతన్ని సంహరిస్తున్నటువంటి రాముడు, అవి పెట్టుకుంటామా? అంటే డిజాస్టర్ అయినటువంటివి ఏవి కూడా మనం పెట్టుకోము. రాధాకృష్ణులు ఇరువురు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళు. ఉదాహరణకు ఒకళ్ళు సౌత్ పోల్, ఒకళ్ళు నార్త్ పోల్ అయితే అట్రాక్ట్ అవుతాయి. ఇద్దరు సౌత్ పోల్ అయితే రిపెల్ అవుతాయి. ఇద్దరు కూడా సేమ్ పోల్కి రిలేట్ అయినటువంటి వాళ్ళు. ఈ విషయం కృష్ణుడికి తెలుసు. కాబట్టి రాధమ్మ కృష్ణుడిని మర్చిపోయేట్టుగా ఆమెకు వరం ఉంది. కానీ కృష్ణుడికి మాత్రం బయటికి మర్చిపోయినట్టుగా ఉంటాడు, కానీ లోపల సర్వవ్యాపకుడు, సర్వధాముడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి రాధాకృష్ణులు కలిసి లేరు. ఎప్పుడు కూడా వాళ్ళు కలిసి, అంటే ఒక సర్టెన్ స్టేజ్ వరకు, చిన్నతనం నుండి ఒక సర్టెన్ స్టేజ్ వరకు ఇద్దరు కలిసి ఉన్నట్లుగా మనకు ఉన్న కథనాల ప్రకారంగా ఉంది. రాధ అన్న నామం చాలా శక్తివంతమైంది, చాలా శక్తివంతమైంది. అందుకే కృష్ణాష్టమి, రాధాష్టమి కూడా చేస్తూ ఉంటారు. రాధ కూడా అష్టమి రోజు జన్మించింది. మనకి బెంగాల్కి సంబంధించినటువంటి కథనాలు కనుక చూస్తే మనకు కృష్ణకాళి అంటారు. కృష్ణకాళి అంటే రాధమ్మ కృష్ణుడిని ఎప్పుడు చూసినా కాళీ స్వరూపంగా కనిపించేటువంటి వాడు, స్త్రీ రూపంలో కనిపించేటువంటి వాడు కృష్ణుడు. ఆ విషయం కృష్ణుడు తెలుసుకున్న తర్వాతకి ఇంకట్లా ఆపేశారు. రాధమ్మకి వేరే ఇంకొకరితో కూడా వివాహమైనట్టుగా, ఇది నేను చెప్పేది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కథనాలు. రాధమ్మకి ఇంకొకరితో వివాహమైన, కృష్ణుడు ఎప్పుడన్నా వచ్చినా సరే, ఎప్పుడు కృష్ణుడు కనిపించినా కాళీ స్వరూపంగా కనిపించేవాడు. ఒకసారి అడవిలో వెళ్తూ ఉంటే కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళేసరికి కృష్ణుడు కాళీ స్వరూపంలా కనిపిస్తుంటే, నాకు ఎందుకు ఇలా కనిపిస్తున్నాడు కృష్ణుడు అంటే, వెనక నుంచి ఆమె భర్త వచ్చాడట. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ శిలైపోయింది కాళీ స్వరూపంగా. కాబట్టి కృష్ణకాళీ కథలుగా అక్కడ చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. రాధాకృష్ణులు ప్రేమించుకున్నారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు ఒకటి కాదు, ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఒక రకంగా చెప్పాలంటే. కానీ అలా అనకూడదు, భగవంతుడికి ఫెయిల్యూర్ అనేటువంటిది ఉండదు. అది ఆయన రూల్ అంతే. ఆయన అష్టమ భార్యలు, 8 మంది భార్యలు అలాగే ఉంటారు. ఇస్కాన్ వాళ్ళు మరి విశేషంగా రాధాకృష్ణులకు సంబంధించినటువంటివే పెట్టుకొని విశేషంగా అందరూ పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే భార్యాభర్తలు కలవరని కొంతమంది, వాళ్ళు విడిపోతారని కొంతమంది. అన్నిటికంటే ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ అయినటువంటిది కాదు కాబట్టి ఆ ఫోటో ఉండడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రాధ ఎంత శక్తివంతురాలో కూడా కృష్ణుడు చాలా చోట్ల నిరూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాధమ్మ ఎంత శక్తివంతురాలో చెప్తా. అందుకనే ఇస్కాన్ వాళ్ళు రాధే 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 అని పిలుస్తూ ఉంటారు. ఒకసారట ఒక చిన్న గొంగలి పురుగు ఒక చోట జరుగుతూ ఉంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యంలో, రాధమ్మ ఉన్నటువంటి రాజ్యంలో ఒక అతను విపరీతంగా రాధని తిడుతూ ఉన్నాడు. రాధమ్మ ఉండకూడదు, అంత మంచిది కాదు, అది ఇది అని చెప్పేసి తిడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, ఈ రాధ అనేసరికి ఆ గొంగలి పురుగు కాలిపోయింది. చూసారా, అందరూ చూస్తుండగానే ఈ గొంగలి పురుగు ఎలా కారిపోయిందో అంటే, పక్క నుంచి ఒక సీతాకొక చిలుక ఎగురుకుంటూ వచ్చింది. రాగానే ఏంటో ఈ పేరు చెప్తే ఇంకెన్ని జరుగుతాయో, రాధ అంటే అనగానే ఆ సీతాకొక చిలుక కూడా కాలిపోతుంది. తర్వాత జనులందరి మధ్యలో నుంచి ఒక ఆడపిల్ల వస్తుంది, చిన్నపిల్ల. రాగానే ఆమె అంటుందన్నమాట, అనండి గురువు గారు, మళ్ళొకసారి అనండి, రాధే రాధే అని అనగానే, వద్దొద్దు, తన పేరంటే
అప్పటిదాకా ఉన్న పురుగు కాస్త గొంగలి పురుగు కాలిపోయింది, సీతాకోక చిలుక కాలిపోయింది అని అంటే అది కాదండి. మీరు రాధా రాధా అన్నప్పుడల్లా చిన్న పురుగుగా ఉన్న నేనే కాలిపోయి గొంగలి పురుగయ్యా, గొంగలి పురుగుగా ఉన్న నేను కాలిపోయి సీతాకోక చిలుకనయ్యా, సీతాకోక చిలుక ఉన్నటువంటిది కూడా కాలిపోయి ఇగో ఒక చిన్న ఆడపిల్లనయ్యా. రాధమ్మ అంత శక్తివంతురాలు కాబట్టి అందరూ అనండి రాధే రాధే అని. అంత శక్తివంతురాలు రాధ. అందుకని రాధాకృష్ణుల యొక్క నామస్మరణ మంచిది, వారి పూజ మంచిది. ఫోటో పెట్టుకొని బెడ్రూమ్స్లో పెట్టుకోవడం లాంటిది మంచిది కాదు. పూజనీయంగా ఎక్కడన్నా ఫొటోస్ పెట్టుకోవడం, మీరు అన్నట్టు కీచెన్స్లో వాటిల్లో పెట్టుకోవడం అంత ప్రాబ్లం కాదు. బెడ్రూమ్స్లో పెట్టుకోవడం ముఖ్యంగా చాలామంది బెడ్రూమ్స్లో పెట్టుకుంటూ ఉంటారు, పెట్టుకోకూడదు. వీలైతే ఇంట్లో కూడా పూజనీయంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అంటే వాళ్ళిద్దరూ కలిసి లేరు అనే ఒక కారణంతోనే పెట్టుకోవద్దు అంటున్నారా? అంతే. అక్కడంతా ఏమీ అద్భుతం ఏమి ఉండదు అనేటువంటి తప్ప ఇంకోటి లేదు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.